ఎస్ ఒక్కసారి తెలంగాణ ఫలితాలకు వద్దాం. తెలంగాణలో 8 స్థానాలు కాంగ్రెస్ పార్టీ, 8 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ, ఒక స్థానం ఎంఐఎం ఆధిక్యత కనబరుస్తుంది. కొన్ని స్థానాల్లో అభ్యర్థులు మరి కాసేపట్లో అధికారికంగా అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకి ఆదిలాబాద్ బీజేపీ 70,000 ఓట్ల పైచీలకు ఆ పార్టీ ముందంజలో ఉంది. భువనగిరిలో కాంగ్రెస్ 1,76,650 ఓట్ల పైచీలకు తేడాతో ఆధిక్యతలో ఉన్నారు శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి. చేవెలలో బీజేపీ 1,00,000 ఓట్ల మెజార్టీతో ముందుంది. హైదరాబాద్లో ఎంఐఎం 2,20,466 ఓట్ల తేడాతో ముందుంది. ఇక కరీంనగర్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బండి సంజయ్ 1,61,000 ఓట్ల ఆధిక్యతతో ముందున్నారు. ఖమ్మంలో కాంగ్రెస్ 4,33,000 ఓట్ల లీడ్ ఉంది. అదేవిధంగా మహబూబాద్లో 3,97,000 లీడ్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. మహబూబ్ నగర్లో 16,292. ఇది 12th రౌండ్, అంటే అక్కడ ఫలితం నువ్వా నేనా అన్న తరహాలో మహబూబ్ నగర్ ఫైట్ అవుతా ఉంది. అక్కడ ప్రస్తుతానికి డీకే అరుణ బీజేపీ అభ్యర్థి 16,000 ఓట్ల ఆధిక్యతతో ముందుంది. మల్కాజ్గిరిలో 2,69,000 ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి ఉన్నాడు. మెదక్లో కూడా 38,217 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ముందంజలో ఉన్నారు. నాగర్ కర్నూలులో 70,000, నల్లగొండలో 5,25,000. ఈ రెండు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇక నిజామాబాద్లో 1,23,000 ఓట్లతో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ముందంజలో ఉన్నారు. పెద్దపల్లిలో 1,12,960 ఓట్ల పైచీలకు ఆధిక్యంతో పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ముందంజలో ఉన్నారు. ఇక సికింద్రాబాద్లో 60,000 ఓట్లతో బీజేపీ, వరంగల్లో 1,79,000 ఓట్లతో కాంగ్రెస్, జహీరాబాద్లో కాంగ్రెస్ 41,000 ఆధిక్యంతో ఉన్నారు.